శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు నిలయంగా నిలిచిన భూమి. ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కార్తీక మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో శివుడు, విష్ణువు, గంగాదేవి వంటి దేవతలకు పూజలు, దీపారాధనలు మరియు ఉపవాస దీక్షలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణంలో అటు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి, సాలిహుండం, సంతబొమ్మాలి, ఇచ్చాపురం, టెక్కల వరకు అనేక దేవాలయాల్లో కార్తీక మాస ఉపవాస దీక్షలు విస్తృతంగా జరుగుతాయి. భక్తులు తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపారాధన చేసి ఉపవాస దీక్షను ఆరంభిస్తారు. కార్తీక పౌర్ణమి, ఏకాదశి, సోమవారం రోజుల్లో ఉపవాసం చేయడం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ భక్తులు దీక్ష అంటే కేవలం ఆహారం మానడం కాదు, మనసు శుద్ధి చేయడం, ఆలోచనలను నియంత్రణలో ఉంచడం అని విశ్వసిస్తారు. శరీరం, మనస్సు రెండింటినీ శాంతంగా ఉంచుతూ దేవునికి అంకిత భావంతో జీవించడం ఉపవాస దీక్ష యొక్క సారాంశం. ఉపవాసాలు శరీరం సహకరించినప్పుడు ఉపవాసాలు చేయని అవసరం. శరీరం ఇప్పుడు రోగికి ఏ నియమం లేదని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం అందరికీ శరీరం ఎవరికైనా ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యం ఎవరికి లేదు. ఈ రథం అనేది బలంగా ఉంటే, శక్తివంతంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఏ సాధనైనా చేయొచ్చు. దీన్ని నాశనం చేస్తున్నాం. తినని సమయంలో తినేస్తున్నాం, తినకూడదని తింటున్నాం, నిద్ర లేకుండా రాత్రి 12 వరకు వెళ్ళిపోతూ ఉంటాం, ఉదయం ప్రాతకాలంలో లేగం. ఏది శరీరానికి ఏది మంచిదో ఒక్కటి చెయ్యం, శరీరానికి ఏది చెడు అన్ని చేస్తున్నాం. మనం ముందు మార్చుకోవాల్సింది శరీరం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఎలా ఉంటే సాధనకు ఉపక్రమిస్తుంది. దీన్ని నియమంగా పెట్టుకోండి. కార్తీక పౌర్ణమి వచ్చింది, ఉపవాసం చేసేది, పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టాము అని మీరు నియమంగా కూర్చుంటే ఇలాంటి ఎక్కడికైనా ఒక దేవాలయంకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతే ఏమవుతుంది? అక్కడ ఎవరైనా నీరు ఇచ్చి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఉదయం 9 ఏం చేయాలో చేసుకోండి. పూజ చేసుకోండి, ఆరాధన చేసుకోండి, ఇంట్లో ఆరాధన చేసుకోండి, శుభ్రంగా భోజనం చేయండి, ఏదైనా కావాలి ఏదో తినండి. తినేసి కావాలంటే అప్పుడు మళ్ళీ స్నానం చేసి దేవత దర్శనం చేసుకోండి, ఇబ్బంది పడదు. ఉదయాన్నే ఉపాసన చెల్లించి అని ఉదయాన్నే కొద్దిగా నేను ఉండలేని స్వామి, నా సంగతి తెలుసు, నీ యొక్క లోపల నీ బలహీనత బలము అన్ని కూడా నీలో ఉన్నాడు ఆయన తెలుసు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి భక్త మహాశయ ద్వారా నేను చెప్పే మాటలు మీకు నచ్చుంటే మమ్మల్ని ఏవైనా అనుకోవచ్చు, కానీ ఇది మనం పాటిస్తే చాలా మంచిది. ఇది పాటించాలి కూడా. ఇది పాటిస్తే ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా అందరూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సర్వేజన సుఖంగా ఉంటుంది. ఉపవాస దీక్షలు చేయడానికి ముందు శరీరం ఆరోగ్యం ముఖ్యమైనది. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలు, యువతులు చాలా మంది ఈ దీక్షలు ఆచరిస్తూ ఉన్నారు. చేయవలసిన వారు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు, ధ్యానం, జపం, పఠనం చేయగలిగిన వారు, భక్తి భావంతో దీక్ష చేయాలనుకునేవారు, శరీర శక్తి ఉన్నవారు, సాత్విక ఆహారానికి అలవాటు ఉన్నవారు మాత్రమే. చేయకూడని వారు ఎవరు అంటే గర్భిణీలు, మధుమేహం, రక్తపోటు, హృద్రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు, శ్రమ అధికంగా చేసేవారు. ఎందుకనగా రోగికి ఏ నియమం లేదు అని శాస్త్రం చెబుతుంది. భక్తులు అజ్ఞానంగా దీర్ఘకాల ఉపవాసం చేయడం వల్ల శరీరానికి హాని కలగవచ్చు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ 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 బాలాత్రిపుర సుందరీదేవి కాలభైరవ దేవాలయం పీఠాధిపతి గణేష్ గురువు గారు భక్తులకు ఒకటే నియమం చెబుతున్నారు. మన శరీరమే మన ఒక దేవాలయం. అటువంటి దేవాలయంలో శక్తి లేకపోతే మనం దేవుడికి ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నా ముందు ఆరోగ్యం, తరువాతే భక్తి అని భక్తులకు తన ప్రవచనాల ద్వారా తెలియజేస్తున్నారు.